వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అయితే చూసేసి ఉంటారు కదా! సో, ఇంకెందుకు సో, ఇంకా చూసేసారు కదా బోర్డ్. సో, సీఎంఆర్ సెంట్రల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. సో, అక్కడి నుంచి అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. సో, చూసారు కదా! ఇదిగోండి. సో, ఇంకా ఎగ్జైట్‌గా అయితే ఉన్నాననమాట. సో, హాలిడే ట్రిప్ అన్నమాట. సో, ఇదొచ్చేసి మధ్యలో అన్నవరం అనమాట. సో, జస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గరే తీశాను. అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అని. సో, చూసారు కదా! ఇదిగోండి. అన్నవరం టెంపుల్ అనమాట. సో, ఎంతమంది ఎటెళ్ళినా అన్నవరం ప్రసాదం మాత్రం తీసుకోకుండా ఉండలేరు కదా! సో, చూసారు కదా! సో, మేమొచ్చేసి జగ్గంపేట నుంచి రైట్‌కైతే తిరిగామనమాట. సో, ఇంక బ్రిడ్జ్ కింద నుంచి అలా వెళ్తున్నాము. సో, ఇంకా ఆ రూట్ నుంచి అంటే రంపచోడవరం, గోకవరం, నెక్స్ట్ మారేడుమిల్లి తగులుతది కదా! సో, ఇంకా ఆ వే నుంచి అయితే వెళ్తున్నామనమాట. సో, ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారి టెంపుల్ అయితే ఉంటారు కదా! సో, ఇంక వాళ్ళే తెచ్చి బొట్టయితే ఇస్తారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అని. సో, చూసారు కదా! ఇదిగోండి బొట్టనమాట. సో, ఇంకా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే ఘాట్ రోడ్‌కి. సో, ప్రయాణాల్లో అయితే ఎటువంటి ఆటంకాలు కలగవనమాట. సో, దండం పెట్టుకొని వెళ్ళడం వల్ల. సో, ఇంకా వైజాగ్‌లో సీఎంఆర్ సెంట్రల్ దగ్గర సో, 8:34కి అయితే స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇంకా జగ్గంపేట వచ్చేసరికి 12 అయింది. నెక్స్ట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యేసరికి 12:50 అయితే అయ్యిందనమాట. సో, ఇంకా ఈ ఘాట్ రోడ్ నుంచి అయితే లొకేషన్స్ అయితే భలే ఉన్నాయన్నమాట. సో, అందరూ ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారు. సో, చూసారు కదా ఇదన్నమాట బోర్డ్స్. సో, ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో, చూసారు కదా. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. సో, ఇంకా ఇప్పుడొచ్చేసి మారేడుమిల్లి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో, చూసారు కదా ఇదే అన్నమాట మారేడుమిల్లి. సో, ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే అయ్యాయి కదా ఈ మారేడుమిల్లి ప్లేస్లో. సో, ఇక్కడ వచ్చేసి పుష్ప, నెక్స్ట్ ఆచార్య కూడా ఇక్కడే అయిందనమాట. సో, ఇంకా కొన్ని మూవీస్ అయితే ఇక్కడే అయ్యాయి ఈ ఫారెస్ట్లోనే. అండ్ ఈ దారి మధ్యలో మంచి మంచి రిసార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మంచి టెంట్ క్యాంప్ ఉంటుంది కదా, క్యాంప్ అయినా సంథింగ్ ఏదో అంటారనమాట. సో, అది కూడా నెక్స్ట్ మంచి హోటల్స్ ఉంటాయి. నెక్స్ట్ మంచి ఇంకా చెప్పలేమన్నమాట లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. సో, ఇంకా అలా మంచి ప్లేసెస్ అయితే ఈ ఘాట్ రోడ్ నుంచే బాగుంటుంది. అండ్ క్యాంపింగ్ టెంట్స్ రెంట్స్ కూడా ఇస్తారనమాట.
సో ఇది వచ్చేసి అమృతధార వాటర్ ఫాల్స్ అన్నమాట. సో ఇది కూడా బెస్ట్ ఫేమస్ ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి వాములేరు పాలుమేరు దగ్గర అయితే ఉంటాయన్నమాట. మేము ఫస్ట్ భద్రాచలం వెళ్ళాలనే ఎగ్జైటింగ్తో అయితే ఉన్నామన్నమాట. సో ఇంకా ఆ ఎగ్జైటింగ్లో అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వీడియో షూట్ అయితే చేయలేదన్నమాట. సో ఇంక రోడ్ చూసారా ఎలా ఉన్నాయో, ఇలా చుట్టూ అటు ఇటు ఇటు అటు ఇటు ఇటు తిరుగుతుంది అన్నమాట, తిప్పుతుంది. సో ఎంతైనా ఘాట్ రోడ్ కదా, సో ఇంకా అలానే. సో ఇప్పుడు వచ్చేసి అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది అనమాట, అండ్ ఈవినింగ్ 3:30 వరకు అయితే ఉంటుందంట. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఎంట్రీ ప్రైస్ 50 రూపీస్ అనమాట పర్ హెడ్కి. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వెళ్ళండి. అండ్ 3:30 లోపే టికెట్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి మంచి షూటింగ్ ప్లేస్ అన్నమాట. సో ఫొటోస్కి అయితే భలే వస్తాయి కదా ఇక్కడ. సో ఇంకా అందరూ ఫొటోస్ అక్కడ ఆగి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. సో ఆ వెదర్కి ఇంకా భలే ఉంటుంది కదా ఇంకా. సో చూసారు కదా, ఇదే అన్నమాట. సో మళ్ళీ వచ్చేసా. సో ఇప్పుడు మేము జగ్గంపేట నుంచి వచ్చాం కదా, సో అలా కాకుండా సో ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది చూసారా. సో ఇంకా వైజాగ్ నుండి నర్సీపట్నం, శ్రీలేరు, మోటుగూడెం, డొంకరాయమేడు నుంచి కూడా రావచ్చు. సో ఈ బోర్డు ఉన్న వేలో అన్నమాట. సో జగ్గంపేట ఆ వే చూపించాను కదా, సో ఆ వే కాకుండా నెక్స్ట్ ఇప్పుడు బోర్డు చూపించాను కదా, ఇప్పుడు అది ఆ వే కూడా కాకుండా నెక్స్ట్ ఇంకో థర్డ్ వే కూడా ఉండండి. సో అది వచ్చేసి నర్సీపట్నం, నెక్స్ట్ కేడీపేట, నెక్స్ట్ మారేడుమిల్లి నుంచి కూడా భద్రాచలం అయితే వెళ్ళొచ్చు. మేమైతే జగ్గంపేట, గోకవరం, మారేడుమిల్లి నుంచి వచ్చాం కదా. సో వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు నేను చెప్పిన 3 వేస్లో ఏ వేస్ నుంచి వచ్చినా భద్రాచలం అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నేను వచ్చిన వే మాత్రం నాకైతే బాగుందన్నమాట. సో ఇంకా భద్రాచలం అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా టోటల్గా వైజాగ్ నుంచి భద్రాచలంకి 380 కిలోమీటర్స్ అయితే వచ్చిందండి. అండ్ టోటల్ జర్నీ టైం వచ్చేసి 8 అవర్స్ అయితే పట్టింది. సో భద్రాచలం అయితే వచ్చేసాము. అండ్ మన నెక్స్ట్ వ్లాగ్స్లో ఆ భద్రాద్రి రాముడి కోవెల గురించి, పర్ణశాల గురించి, మేమున్న రూమ్ వివరాలు, ఏ రూము ఎలాంటిది, దర్శనం ఎలా అయ్యింది, ఆ గోదావరి విశేషాలు, నెక్స్ట్ స్వామివారి దర్శనం ఎంతసేపట్లో అయ్యింది అన్న విషయాలన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తా అన్నమాట. సో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి సో డివైడ్ అయితే చేసామన్నమాట పార్ట్స్గా. సో ఇదండి మా వైజాగ్ టు భద్రాచలం జర్నీ విశేషాలు అన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి, భద్రాచలం వ్లాగ్స్. సో ఇంకా ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.